బీహార్ రాజధాని పాట్నాలో కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నడి రోడ్డుపై నలుగురు నేరస్తులు కాల్పులు జరిపారు. షాపింగ్ కాంప్లెక్స్ లో చొరపడ్డ దుండగులు పోలీసులకు చుక్కలు చూపెట్టారు. దీంతో పోలీసులు కమాండో ఆపరేషన్ చేపట్టి నేరస్తులను పట్టుకున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నడి రోడ్డుపై నలుగురు నేరస్తులు కాల్పులు జరిపారు. షాపింగ్ కాంప్లెక్స్ లో చొరబడ్డ దుండగులు పోలీసులకు చుక్కలు చూపెట్టారు. దీంతో పోలీసులు కమాండో ఆపరేషన్ చేపట్టి నేరస్తులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ అందిస్తారు. రవిచంద్ర, నది రోడ్డుపై తెగబడి కాల్పులు జరిపిన నలుగురు దుండగుల్ని ఎటకేలకు పోలీసులు ఆపరేషన్ చేసి పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర? పవన్, అయితే 4 గంటల పాటు, ఒక గంట కాదు, ఒక నిమిషం కాదు, 4 గంటల పాటు ఈ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. బీహార్ రాజధాని పాట్నాలో నలుగురు గ్యాంగ్స్టర్లు వీళ్ళని అదుపులోకి తీసుకోవాలని పక్కా సమాచారంతో పోలీసులు వెంబడించారు. దీంతో వాళ్ళు ఓ షాపింగ్ కాంప్లెక్స్ లోకి దూరారు. దాంతో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో షాపింగ్ కాంప్లెక్స్ చుట్టూ కూడా కమాండో ఆపరేషన్ చేపట్టారు. చుట్టూ ఎక్కడి నుంచి బయటికి వెళ్ళినా ఆ నలుగురు గ్యాంగ్స్టర్లు ఎటు నుంచి వెళ్ళినా కానీ అదుపులోకి తీసుకోవాలన్న ఆలోచనతోటి పోలీసులు పక్కా సమాచారంతో పక్కా ప్లాన్ తోటి చేపట్టారు. ఇది కూడా 1 గంట, అర్ధ గంట కాకుండా సుమారు 4 గంటల పాటు శ్రమించారు అని చెప్పుకోవచ్చు. దీంతో ఎలాంటి ఇబ్బంది రాకుండా, ముఖ్యంగా పౌరులకు ఇబ్బంది కాకుండా, ఎందుకంటే షాపింగ్ కాంప్లెక్స్ దూరి కొంతమందిని వాళ్ళు గ్యాంగ్స్టర్లు కూడా కొంతమందిని ఆసరాగా చేసుకొని వాళ్ళని బెదిరించేసి కొంతమందిని మీద పాయింట్ బ్లాంక్ మీద గన్ను పెట్టేసి ఈ విధంగా పోలీసులకే చుక్కలు చూపించేట్టుగా ప్రయత్నం ఉంటుందన్న ఆలోచనతోటి కమాండో ఆపరేషన్ చేపట్టారు. ఎలాంటి పౌరులకు ఇబ్బందులు రాకుండా వాళ్ళని ముందుగా బయటకు పంపించేసి వచ్చినట్టుగా మీడియాకు కూడా ఈ అంశంలో సహకరించాలంటూ, ఈ ఆపరేషన్ లో సహకరించాలంటూ చెప్పడంతో మీడియా కూడా పూర్తిగా సహకరించింది. దీంతో ఉన్నట్టుంటే ఆ నలుగురు గ్యాంగ్స్టర్లని లోపలికి వెళ్ళినట్టుగా, షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళినట్టుగా నలుగురు గ్యాంగ్స్టర్లని అదుపులోకి తీసుకున్నారు. ఎట్టకేలకు సుమారు 4 గంటల పాటు శ్రమించారని చెప్పుకోవచ్చు. చుట్టూ కూడా ఒక సినిమా స్టైల్లో కనిపిస్తుంది. విజువల్స్ కూడా చూడొచ్చు, మనం సినిమా స్టైల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. చుట్టూ కూడా ఆ షాపింగ్ కాంప్లెక్స్ చుట్టూ, దాంతో పాటు అక్కడ దగ్గరలో ఉన్నట్టుగా నివాసాలలో కూడా పోలీసుల్ని అందుబాటులో ఉంచారు. ముందస్తుగా పక్కా సమాచారంతో కమాండో ఆపరేషన్ చేపట్టేసి భారీగా బలగాలను మోహరించారు. ఎట్నుంచి తప్పించుకోకపోవడానికి వీలు లేకుండా ఈ విధంగా ఆపరేషన్ చేపట్టారని చెప్పుకోవచ్చు. ఏ ఒక్క పౌరులు కూడా ఇబ్బంది కాకుండా పూర్తి స్థాయిలో విజయవంతంగా నలుగురిని అదుపులో తీసుకున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కరడుగట్టిన గ్యాంగ్స్టర్లు. వీళ్ళంతా ఈ విధంగా బిజినెస్ మెన్లను, దాంతో పాటు పోలీసులను, అధికారులను ఈ విధంగా బెదిరించడం, కొంతమంది జనాలను కూడా బెదిరించేసి ఇవన్నీ బీహార్ లో బాగా జరుగుతుంటాయి. పాట్నాలో కావచ్చు, బీహార్ రాష్ట్రంలో ఇలాంటి గ్యాంగ్స్టర్లు రవిచంద్ర, మన స్క్రీన్ పై కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. నలుగురు నిందితులని అటు కాల్పులు జరిపిన ఆగంతుకుల్ని పట్టుకొని పోవటం, ఆపరేషన్ చేపట్టి పోలీసులు ఈ ఆపరేషన్ లో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆ కాల్పులు జరిపిన దుండగుల మోటో ఏంటి? దీనిపై ప్రాథమికంగా పోలీసులు ఏమైనా వెల్లడించారా? అయితే ఇంకా పూర్తిగా వెల్లడించాల్సిన అవసరం ఉంది. ముందు ఎన్కౌంటర్ అని కూడా సమాచారం వచ్చింది. ముందు ఎన్కౌంటర్ చేపట్టారని సమాచారం వచ్చారు. ఎన్కౌంటర్ లో మరి ఆ నలుగురు పరిస్థితి ఏంటని అర్ధగంట సేపు క్రితం వరకు కూడా మనకు అదే సమాచారం ఉండేది. ఆ తర్వాత వాళ్ళని ఎట్టకేలకు చాలా శ్రమించి అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ నుంచి ఇంకా చాలా సమాచారాన్ని సేకరించాల్సి ఉంది. పోలీసులు వాళ్ళని ముసుగు కప్పి తీసుకెళ్తున్నారు. వాళ్ళు కూడా అచ్చం జనాల లెక్క వాళ్ళు కూడా వాళ్ళ వేషధారణ ఇవంతా కూడా మిగతా సామాన్యుల లెక్కనే వాళ్ళు కూడా వేషధారణ వేసుకొని ఈ విధంగా జనాల్లో కలిసిపోయే విధంగా ప్లాన్ వేసారని చెప్పవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రెస్ వేసుకున్నారు. దాంతో ఆ విధంగా వాళ్ళు అందులో జనాలలో కలిసేసి ఈ విధంగా ఎక్కడికి ఎవరికి అనుమానం రాకుండా ముందుగా ప్లాన్ చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు పక్కా సమాచారంతో వాళ్ళ ముఖ చిత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆపరేషన్ చేపట్టిన పోలీసులందరికీ పక్కా సమాచారం ఉంది. అందులో భాగంగానే వాళ్ళని చాకచక్యంగా అదుపులో తీసుకున్నారని చెప్పవచ్చు. చూడొచ్చు, మీరు చెప్పినట్టుగా దాదాపు 4 గంటల పాటు ఈ ఆపరేషన్ చేపట్టి చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వారు జరిపిన కాల్పుల్లో కామన్ మ్యాన్స్ ఏమైనా ఇబ్బంది పడ్డారా? వారికి ఏమైనా ప్రాణహాని లాంటిది ఏమైనా సంభవించిందా? అంటే కామన్ మెన్లకు కావచ్చు, పౌరులకు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు రాకుండానే ఈ ఆపరేషన్ చేపట్టారు పోలీసులు. అందులో భాగంగానే అటు మీడియాకు కావచ్చు, మిగతా జనాలకు కావచ్చు ముందుగా అనౌన్స్మెంట్ చేపట్టారు. మీ మధ్యలోనే నలుగురు
నలుగురు గ్యాంగ్స్టర్లు ఉన్నారు, వాళ్ళని అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే ఆ పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకుంటారు, మీరు కొంత కోఆపరేట్ చేయాల్సి ఉంది, మీరందరూ పక్కకు జరిగేట్టుగా ప్రయత్నం చేయండి అంటూ ఈ విధంగా ముందుగా సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అలర్ట్ అయినట్టు పబ్లిక్ కూడా ఎక్కడికక్కడికి వాళ్ళు పక్కకు తప్పుకోవడం, ఆ తర్వాత వీళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ లో దూరటం. అయినప్పటికీ షాపింగ్ కాంప్లెక్స్ దూరిన తర్వాత అర్థమైపోయింది, ఇక పోలీస్ కమాండర్లకు కూడా అర్థమైపోయింది, ఇక ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఎట్నుంచి వెళ్ళినా ఎట్నుంచి పారిపోయేట్టుగా ప్రయత్నం చేసినా అదుపులో తీసుకునే విధంగా ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇవన్నీ సినిమాలో జరుగుతుంటాయి, సినిమాలో చూస్తుంటాం మనం. అదే తరహాలో మోహరించారని చెప్పుకోవచ్చు. భారీగా వందలాది పోలీసులను షాపింగ్ కాంప్లెక్స్, దాంతో పాటు చుట్టుపక్కల గృహాలు కూడా, నివాసాలు కూడా ఉన్నాయి. ఆ నివాసాల దగ్గర కూడా పోలీసులు అందుబాటులో ఉంచారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ నలుగురు తప్పించుకోకుండా ప్రణాళికలు రూపొందించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే డే టైం కూడా అయింది. సాయంత్రం అయితే ఏదో ఒక విధంగా కనుగప్పి బయటికి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి ఏదో ఒక విధంగా తప్పించుకుందరు. కాకపోతే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆపరేషన్ జరిగింది కాబట్టి అది కూడా డే టైం కావటం, దాంతో పాటు నగరంలో కావటం, మళ్ళీ షాపింగ్ కాంప్లెక్స్ కావటం, చుట్టూ కూడా భద్రత ఏర్పాటు చేసేసి చాకచక్యంగా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ నుంచి ఇంకా సమాచారం రాబట్టాల్సి ఉంది. అసలు గతంలో వీళ్ళకి సంబంధించిన నేర చరిత్రకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవిచంద్ర.